కేవీఆర్ అనేవాడు జర్నలిస్ట్ అటండి. నాకు మతిపోయింది. ఆయన చూసినప్పుడు నేను అన్నాను కదా! కేజీ వంకాయలు కొన్నప్పుడు ఒక వంకాయ కొసరేస్తాడు. అన్నిట్లో చిన్న వంకాయ అంతే ఉంటాడు ఆడు. అలాగే ఉంటాడు చూడ్డానికి. ఆడు జర్నలిస్ట్ అట. ఆడినంటే అది తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టట. తెలంగాణ ప్రాంతానికి అక్కడ ఉన్న వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఏంటండి ఈ పద్ధతి ఏంటి? ఎన్నాళ్ళు దాకా ఉంటారు ఇలాగ కులం మాటున, ప్రాంతం మాటున, మతం మాటున? మీరే అంటారు కదా! అవతలోళ్ళు హిందుత్వం పేరుతో మాట్లాడేస్తున్నారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తారు. అది తప్పైనప్పుడు మరి ఈ ప్రాంతం పేరుతో చేసేది తప్పు కాదండి? భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి బార్డర్ అంతే. అక్కడ కాశ్మీర్ దగ్గర ఒకటి, చైనా దగ్గర ఒకటి, నేపాల్ దగ్గర, బంగ్లాదేశ్ అయ్యే బార్డర్లు. మధ్యలో ఇంకెక్కడ బార్డర్లు ఉండవు. ఎవడన్నా ఎక్కడన్నా బతకొచ్చు. ఈ దేశం అందరిది. వెంటనే ప్రాంతం ముసుకేసేయటం. ఎవరండి కేవీఆర్ అంటే ఎవరండి? చూద్దాం. అతను మాట్లాడిన మాటలు ఎలాగుంటే ఒకసారి చూపిస్తాను. జర్నలిస్ట్ అని చెప్తుంది కదా తులసి. ప్రమేయం ఏంది, ఆయన ప్రాధాన్యం ఏంది, ఆయన ప్రస్థానం ఏంది బొచ్చు కూడా లేదు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నేనే కట్టిన, ఐటీ ఎగుమతులకు నేనే అంకురార్పణ చేసిన, ఇట్లాంటి తొక్కల ముచ్చట్లని చెప్పి ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు? మీ పకోడీ ఛానళ్ళు, మీ పచ్చమంద వాళ్ళకి చెప్తే నమ్ముతారేమో, కానీ రిమైనింగ్ దేశం చెప్పుతా కొడుతుంది కదా. పైగా మనది ఎర్రిబుక్ రాజ్యాంగం కదా. అసలు మన ఎర్రిబుక్ రాజ్యాంగంలో మనం ఏది రాస్తే అదే రాజ్యాంగం, ఏం చెప్తే అదే శాసనం ఉన్నట్టు. ఆఖరికి ఆ కొరియా కిమ్ గార్డ్ కూడా పనికిరాని రేంజ్ లో ఆటోక్రసీ రాజ్యాన్ని నడిపిస్తున్నాం కదా. ఏం రాజ్యాంగం అన్నాడు? రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తున్నాడు? అటు జర్నలిస్టా? అంటే ఇలాంటి వాడిని తెలంగాణకు ఆపాదించడం ద్వారా తెలంగాణకున్న పేరు ప్రఖ్యాతలో పాడు చేయడానికా మీరు చేసే ప్రయత్నం? అటు జర్నలిస్ట్ అంటాడు. అలాంటి జర్నలిస్ట్ మరి అలాంటి మాటలు మాడితే అరెస్ట్ చేయక అన్నాడు. అలా నిజమే, ఆడు పేటీఎం కాదు, జగన్ మనిషి కాదు అనుకోండి, అన్నీ మాట్లాడాలి కదా. తెలంగాణలో ఉండే ఆంధ్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత విషయం కప్పుతున్నాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఫ్యామిలీతో కలిసే అంత ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంది వీళ్ళకి? చూడండి, ఈ ఫోటో చూడండి. ఎవరు ఆడిస్తున్నారు వెనకాలండి? ఎందుకే ముసుగు పోరాటం ఇది? డైరెక్ట్గా మేము ఇదిగో వైసీపీ తరఫున పోరాడుతున్నాం అని బయటకు వచ్చి పోరాడలేని ఎందుకు ఈ దద్దమ్మల వ్యవహారం? ఎందుకు ఈ ముసుగులు? వీడు నా మీద ఎన్నో వీడియోలు మాట్లాడాడట. అసలు ఈ కొసరంగా కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పట్టించుకునే లేదు నన్ను. వీడు నా మీద ఎన్నో వీడియోలు మా వాళ్ళు చెప్తున్నారు, మాట మేమే చాలా వీడియోలు పెట్టేవాడు అన్నాను. ఇదేంటి తులసి చందు అడి జర్నలిస్ట్ అయితే ఎందుకమ్మా నా గొడవ ఎందుకు అడిగి? నేనేం తెలంగాణకి నేనేమో ద్రోహం చేశానా? లేకపోతే నేనేమో తెలంగాణ రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎక్కడ ఉన్నానని నా గురించి వీడియోలు మాట్లాడాలి? పైకి ఏం ఎలా మాట్లాడాడు తెలుసండి? పోనీ రెడ్ చూపిస్తాను. మాట్లాడడం ఆయనకే చెల్లింది. అంటే మైక్ ఉంటే ఎవరైనా ఆరగంటగా మాట్లాడడం చూస్తూనే ఉంటాం. అయితే మాల కమ్యూనిటీకి చెందిన మహాసేన రాజేష్ తన కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారు. అలాగే ఎంతోమంది అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో ఎత్తుకెళ్ళిపోయాడన్న. చూసారా నీళ్లు మింగాడు అంటే అది అబద్ధం ఆడికే తెలుసు. ఆడి గొంతే పెగలట్లేదు. ఎంతోమంది అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయినట్ట. నేను ఏంటండి ఇంకోటి అమ్మాయిలను హ్యూమన్ కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడడం చూస్తూనే ఉంటాం. అయితే మాల కమ్యూనిటీకి చెందిన మహాసేన రాజేష్ తన కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారు. అలాగే కులాన్ని మాల కులం అని చెప్తాడు, మళ్ళీ కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్ అంటే మాలలు అందరూ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళనా? కులం పేరు ఎందుకు వచ్చిందండి అక్కడ? మాల కులం అని చెప్పి ఎన్నో బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు. నేను ఏం చేశాను రా? మీ జగన్ 30 కేసులు పెట్టించాడు, ఏదో ఒక బ్లాక్మెయిల్ కేసు చూపించు. ఇంకోటి ఏమంటావు? హ్యూమన్ ట్రాఫికింగా ఏంటంటే అన్నాడు. ఇంకోటి ఎంతోమంది అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో ఎత్తుకెళ్ళిపోయాడన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. వాటి మీద మరే ఎందుకు కేసులు లేవు? నా మీద ఎందుకు పెట్టలేదు? మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కనుక నేను చేసి ఉంటే నా మీద మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఉండాలి కదరా కొసరంకాయ. ఈడు జర్నలిస్ట్ అటండి. ఇదే జర్నలిజం చేసే పని. కానీ నువ్వు మాట్లాడు, నేను ఏదైనా తప్పు చేశాను అనుకో బయట పెట్టు. అంతేగాని లేని వాటిని ఉన్నట్టు క్రియేట్ చేసి నా కులాన్ని అవమానించి, నన్ను అవమానించి, నేను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తే అందులో తెచ్చి షేర్ ఏమన్నా జగన్కి నీకు ఇచ్చానేడు, అందుకే పెట్టలేదా కేసులు నా మీద? 30 కేసులు పనికిమాలిన కేసులు అన్నీ పెట్టారు. నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగించానని కేసు, ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ నిలబడితే ధర్నా చేశానని కేసు, మరొకటి ఇలాంటి పగోడి కేసులన్నీ పెట్టింది మీరు. నా మీద నిజంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఎందుకు కేసులు పెట్టరు నా మీద? ఎందుకు వచ్చిన బతుకురా ఇది? ఇదియో బతుకేనా?
ఏమో తులసి చందు మాట్లాడితే దళిత కులాలు ఇవి అవి అంటారు కదా, మరే ఒక దళిత నాయకుడి మీద లేనిపోయిన ఆరోపణలు ఎలాగేస్తావా నువ్వు అని ఎందుకు మీ నోరులు పెగలో? అందరికీ సమానంగా ఎందుకు మాట్లాడరు? అంటే పేటిఎం ప్యాకేజ్ అంతే కదా. ఆయన జైలుకు కూడా వెళ్ళిన సందర్భాలను మనం చూసినాం. వాటిని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తన మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయించారని చెప్పి తన ఛానల్లో చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఇవన్నీ తెర వెనుక సంగతులన్నీ పక్కన పెడితే ఆయన గతంలో రాముడిని సీతను కూడా దూషిస్తూ చేసిన వీడియోలు, ఆ తర్వాత అగ్రవర్ణ అమ్మాయిలను లేపుకురండి, వాళ్ళకి నేను రక్షణ కల్పిస్తా, అవసరమైతే ₹1,00,000 డొనేట్ కూడా చేస్తా అన్న వీడియోలన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అభ్యర్థిత్వం ఫైనల్ అయిందో అప్పటి నుంచి వరుసగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వడం మనం చూసినాం. ఒరే కొసరంకాయ్, ఆ వీడియోలు నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒకవేళ నిజంగా ఈ తప్పులే అయి ఉంటే నేను ఈ 2017లో మాట్లాడాను, 17 ఎండింగ్లో. 2019లో జగన్ ఎందుకు చేర్చుకున్నాడు రా పార్టీలో? పార్టీలో ఎందుకు చేర్చుకున్నాడు రా? లబ్బే పార్టీలు ఇంటికి పిలిచి మరి ఎందుకు కండు వేసాడు రా? నేను తప్పుడు మనిషిని అయితే నా మీద మరి అలాంటివన్నీ ఉంటే కనుక ఎందుకురా పార్టీలో చేర్చుకున్నారు నన్ను? బ్రతిలాంటి మరి పార్టీలో చేర్చుకున్నారు కదరా. అంటే మీ దగ్గర ఉంటే నేరస్తులు, క్రిమినల్స్, మర్డర్ చేసిన వాళ్ళు కూడా పునీతులు. మీ దగ్గర లేకపోతే ఇలా లేనిపోయిన చేసి మా మీద మొత్తం మా వ్యక్తిత్వాన్ని పాల్పడతారా? ఇది 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియో అండి. అందుకే దాన్ని ఏమనాలి, నేల నాకిసిపోయారు. అందుకే మట్టి ఏదోగాని అంటారండి సంథింగ్, ఆ మాట రాలేదు నాకు. మట్టి కొట్టుకుపోయారు. అందుకే కదా ఇలాగా ఉన్నవే లేనివేసి వ్యక్తిత్వాలు నాశనం చేసేసి లీడర్షిప్ని బదనాం చేసేద్దామనే ప్రయత్నం చేస్తే, ఇంతకీ ఆ రోజు నా వీడియోలను సర్క్యులేట్ చేసింది ఈ వెధవలే. ఇలా పార్టీలో చేర్చుకున్నప్పుడు అడ్డు రాని వీడియోలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అడ్డొచ్చాయి. అది చేసి చూడాలి ఎలా 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 అలాంటి ఓడి కేవీఆర్ అన్నవాడు. నా మీదే కాదండి, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు నా మీద ఎలా మాట్లాడాడంటే వాళ్ళ మీద ఎంత ఎలా మాట్లాడి ఉంటాడు. రాజ్యాంగాన్ని ఏమంటున్నాడు వీడు జర్నలిస్టా? ఇలాంటి వాళ్ళకి ప్రాంతాన్ని, కులాన్ని ఆపాదించడం ద్వారా ఆ కులానికి, ఆ ప్రాంతానికి కూడా చెడ్డ పేరు వస్తుందండి. తప్పది. తెలంగాణలో లేరా మాల కమ్యూనిటీ వాళ్ళు? లేరా? మాలలు డైరెక్ట్గా తిట్టి ఇలా మాట్లాడితే అక్కడ మాలలకు ఏమైనా సమ్మగా ఉంటుందా? వాళ్ళకి కోపం వస్తుంది. ప్రాంతాలు బాగానే అడ్డు పెట్టుకుంటున్నారు మీరు, కానీ ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రాంతాల ముసుగులు అడ్డు పెడుతున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్కి చెందిన సామాజిక వర్గం అక్కడ బొచ్చుడు మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ సామాజిక వర్గ నాయకుడి మీద ఇలా కావాలనే కుట్ర పన్నుతూ ప్రాంతాల విద్వేషాలు రేపుతున్నారు. వాళ్ళందరికీ నిజం గ్రహించిన రోజా వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడరా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు బయట పెట్టండి. అంతేగాని ఏంటయ్యా ఇది ఈ డ్రామాలు ఏంటి, రాజకీయాలు ఏంటి? ఎందుకు అని చెప్పకుండా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది చూసిన వాళ్ళకి నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత అగ్రెసివ్గా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి, అతను ఏమైనా ఒక సంఘ విద్రోహ శక్తా, ఒక టెర్రరిస్టా, ఒక రేపిస్టా, పోనీ తెల్లవారితే తీసుకెళ్ళడానికి ఏమైనా దొరకని వ్యక్తి? అంతకన్నా పెద్ద పెద్ద ఎదవలేళ్ళు. సంఘ విద్రోహ శక్తో, రేపిస్టో, టెర్రరిస్టో వాళ్ళు చేసే డ్యామేజ్ కన్నా కూడా ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఒక రాష్ట్రంలో అల్లర్లు రేగటానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు. నువ్వు అన్నట్టు ఒక టెర్రరిస్ట్ అయితే అతను కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారో అంతమందిని చంపుతాడు. లేదా ఒక సంఘ విద్రోహ శక్తి అయితే అతను ఏదో చేసే నేరం అతను చేసుకుని పోతాడు. లేదా ఒక రేపిస్ట్ అయితే ఎవరో ఒకరిద్దరు మహిళలకి అతను అపకారం చేపడతాడు. కానీ వీళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. అందుకనే పెద్ద నేరం అమ్మా ఇది. ఎందుకు ఈ కవరింగ్ ఆఫ్ ఇండియా? ఎందుకు పొద్దున్న లేస్తే యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళే కదా. ఏమైనా అజ్ఞాతంలో ఉన్నారా? వీళ్ళు ఏమైనా ఒక స్పై ఆపరేషన్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారా? ఏమీ లేదు కదా. తెలంగాణలో ఉండే ప్రజాస్వామికవాదులు కేవీఆర్ అరెస్ట్ని చాలా తీవ్రంగా ఖండించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా వచ్చి తెలంగాణ జర్నలిస్టులని ఆ కేవీఆర్ గారి మాటలు చూశారు కదా మీరు. ప్రజాస్వామికవాదులట ఆడి అరెస్ట్ని ఖండిస్తున్నారట. చూడండి ఈ డ్రామాలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. యాక్టివిస్టులని అరెస్ట్ చేసుకొని వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? తెలంగాణ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతాయి? తెలంగాణ పోలీస్కి ఇక్కడ ఉన్న ఎఫ్ఐఆర్ ప్రాపర్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారమ్మా.
వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత అరెస్టులు జరుగుతాయి. ఇక్కడ తెలంగాణ అంటే మీరు అందరూ అది వేరే దేశం అనుకుంటున్నారా ఏంటి? వేరే దేశం కాదు తల్లి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో అంతర్భాగాలు. ఈ దేశానికి అంతటికీ ఒకటే చట్టం ఉంటుంది. బిఎన్ఎస్ అంటే దేశం అంతా వర్తిస్తుంది. అంతే తప్ప ఆంధ్రాలో ఒకటి తప్పు తీసి తెలంగాణ వచ్చి దాక్కున్నాడు అనుకో, ఇంకా అరెస్ట్ చేద్దంటావా ఏంటి? మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా. చట్టానికి ఈ రాష్ట్రాల సరిహద్దులు అడ్డు కాదనే విషయం ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేదా మీకు? తప్పు నువ్వు ఇక్కడున్న నువ్వు కాశ్మీర్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా అవమానిస్తూ మాట్లాడావంటే కాశ్మీర్ పోలీసులు నేను కాశ్మీర్ ఎత్తుకెళ్తారు. అర్థమైందా? ఎంత బుర్ర లేకుండా మాట్లాడుతూ ప్రజల్ని ఎందుకు ఇలా తప్పుదో పట్టిస్తున్నారు మీరు? అదే తెలంగాణలో ఎవడో నేరం చేసి వచ్చి ఆంధ్రాలో దాక్కుంటే తెలంగాణ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళరా ఇక్కడి నుంచి? దానికి ఏమైనా రూల్ ఉందా? తెలంగాణ పోలీసులు ఆంధ్రాలో ఉండి అరెస్ట్ చేయకూడదు, ఆంధ్రాలో పోలీసులు తెలంగాణలో ఉండి అరెస్ట్ చేయకూడదు అని ఏమైనా రూల్ ఉందా? ప్రజలు తప్పుదో పట్టించడం. అరే మన తెలంగాణ వాళ్ళని ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, మీరందరూ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రజలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలు రేపడం. ఎందుకు వచ్చిన బ్రతుకమ్మ ఇది అని చెప్పి డైరెక్ట్ గా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎక్కడి దారుణం? అరే ఏం చేసిన నేరం ఏంటి? కేవీఆర్ చేసిన నేరం ఏంటి? మేము ఎటు పోవాలి, ఫ్యామిలీ ఎటు పోవాలి, ఏదైనా చేస్తే అక్కడికి తీసుకెళ్ళి అప్పటికి ఎంత బాధిస్తున్నప్పటికీ కూడా వినకుండా అక్కడటువంటి సిఐ అతని సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్ కొంతమంది కలిసి తన భార్యని ఎవరైతే కేవీఆర్ భార్యని చాలా దారుణంగా మీరు చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా ఏపీ? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అని వాళ్ళు అడగటానికి ఏమీ సరిపోరండి. ఎందుకంటే ఇదిగో వాళ్ళ భార్య ఇద్దరు ఉన్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా, వాళ్ళు జగన్ గారి కోసం పనిచేస్తున్నారు కదా, వాళ్ళ భర్త జగన్ గారి కోసం లేనిపోయిన అవాకులు చవాకులన్నీ యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడినప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా మాట వస్తే అరెస్ట్ జరుగుతుంది కదా. ఇందులో ఇంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా చాలామంది ఇలా మాట్లాడిన వాళ్ళని రప్ప బ్యాచ్లు, గంజా బ్యాచ్లు అరెస్ట్ చేస్తున్నారు కదా. తెలంగాణలో ఉన్నాడని ఒకే ఒక కారణంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చని ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయరు అంటే మేమందరం ఒకవేళ ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, మేమందరం ఇక్కడ ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి వీళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయి మమ్మల్ని అమ్మనాబూతులు తిట్టేయచ్చా? లేదా ఇప్పుడు అక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మేము ఆంధ్రాలో కూర్చొని అమ్మనాబూతులు తిట్టేయచ్చా? తిట్టేస్తే కేసు పెట్టరా మా మీద? మమ్మల్ని అరెస్ట్ చేయరా? దానికి ఇక్కడ ఉన్న పోలీసులు సహకరించరా? ఏం మాడుతున్నారు బుద్ధి లేకుండా? వ్యవహారం రెండోది ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, విజయవాడకి చెందిన వ్యక్తి. గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రశ్న రావణ్ చాలా అగ్రెసివ్గా వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా తెలుగుగా తులసి చంద్ ఏం చేస్తుందంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రావణ్ ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ప్రశ్న రావణ్ కూడా అదే మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటే అనేది క్రియేట్ చేయడానికి చాలా తాపత్రయపడిందండి. నిజంగా తెలివితేటలన్నీ ఏదైనా మంచి పాయింట్ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తే బాగుండేమో అంత తెలివితేటలు ప్రదర్శించింది. అంటే ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్ లోనూ పనిచేయలేదు, తనకు తాను ఒక జర్నలిస్ట్ గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా ప్రధాన ఉద్దేశం. నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన చాలాసార్లు. దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి, ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ కూడా. ఎమోషనల్ కాదు సార్, మీరు సమాజంలో బాధ చూస్తాం. నేను నాకేమైనా సరదా పిచ్చా, నాకేమైనా గుండె చెరువు అయిపోతుంది. ఎవరు పట్టించుకోరండి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈ బాధ, ఈ ఆవేదన. ఒకసారి నన్ను చూసి ఆ మాటలు ఏదైతే మాటలు మాట్లాడారో అదే మాటలు ఇప్పుడు రావణ్ మాట్లాడుతున్నాడని కంపేర్ చేస్తుంది. ఎంత ఘోరం అంటే ఏంటి ఈ కంపారిజను? ఇప్పుడు నాకు బోర్డర్లో ఉన్న సైనికులు అంటే ఇష్టం. ఇప్పుడు బోర్డర్లో ఉన్న సైనికులు ఆ బోర్డర్ దాడుతున్న టెర్రరిస్ట్నో లేకపోతే పాకిస్తాన్ ఆ సైనికుడినో కాల్చి పారేశారు అనుకోండి, కాల్చి చంపేశారు. నాకు అలాంటి ఇష్టం కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎవరో ఒకరిని ఇక్కడ కాల్చి పారేస్తాను, లేదంటే ఏదన్నా నాకు తేడా వచ్చిందంటే చంపేస్తాను అన్నాను అనుకో, ఊరుకుంటారా?
ఒకవేళ ఏ అని అడిగితే నాకు సైనికులు ఇష్టమండి, సైనికులు అలాగే చంపేస్తారు కాబట్టి నేను కూడా ఇక్కడ అలా చంపేస్తానంటే కుదురుతుందా? అక్కడ వాళ్ళ సందర్భం ఏంటి, ఇక్కడ నా సందర్భం ఏంటి? అక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటి, ఇక్కడ నేను ఉండే పరిస్థితి ఏంటి? మినిమం కదా ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరో తిట్టారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిడతారంటే ఇదేమి లెక్క? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, పేరుని నానిని తిట్టారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తిట్టారు, మరొకరిని తిట్టారు, మరో వైసీపీలో ఉన్న వాళ్ళని. వైసీపీలో ఉంటూ దళితుల్ని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే జన సైనికుల మీద ఇది విచక్షణారహితంగా దాడి చేస్తే, జన సైనికుల మీద ఏంటి బ్లేడ్లతో దాడి చేస్తే, అలాంటి సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. ఆయన వైసీపీని అన్నాడు. రావణ్ ఏమన్నా అన్నాడా? రావణ్ ఏమన్నా అంటే రావణ్ తిట్టమనండి. అంతేగాని ఆయన అప్పుడుకున్న సందర్భంలో అక్కడ ఆయన మాట్లాడితే, ఆయన అక్కడ అలా మాట్లాడాడు కాబట్టి మేము ఏ కారణం లేకుండా ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తామంటే ఎలా సమర్థిస్తున్నారమ్మా మీరు? ఏంటి లెక్క ఏంటి? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఎంత ఎక్కువ ఇతను ఊగిపోతాడు మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన కోపం కాదు, ఇది పట్టించుకోరేంట్రా బాబు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా మారుతూ వచ్చారో ఆ మార్పును బట్టి ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు. రావణ్ లాంటి వాళ్ళని అలా పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్నాడు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు తయారు చేసుకోలేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఆయన ఈ మధ్య ఎలా తయారయ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతకన్నా దారుణాలు జరిగినప్పుడు ఎప్పుడూ ఆయన అక్కడ కెమెరా పట్టుకుని రాలేదు, అక్కడ వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ తీసుకోలేదు, లేకపోతే ఇలా ఇంత పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డిని నా కొడక నీ కొడక అనే మాటలు ఆయన మాట్లాడలేదు తల్లి. కేవలం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అక్కడి నుంచి ఇలా తయారయ్యాడు. అంటే ఈయన అలా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్ గారు తయారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారనే నీ అర్ధసత్యం ఏదైతే ఉందో చాలా తప్పది. అలాంటి తప్పుడు క్రియేషన్స్ చేయడానికి కాదు మిమ్మల్ని ఇంతమంది జనం ఫాలో అయ్యేది, లేకపోతే మీకు ఈ రకమైన ఇది వచ్చేది. అలాంటి తప్పులు లేకపోతే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారని కాదు. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి, తనంతట తాను తయారైపోలేదు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో సింపుల్గా ఓల్డెస్ట్ వీడియోస్ కొడితే వస్తాయి కదా, ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. రావణ్ మొదట్లో ఇంత అగ్రెసివ్గా లేడు. పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే రావణ్ ఒక రియాక్షన్. ఆ యాక్షన్ రియాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారికి సూట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి ఒక యాక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చింది రియాక్షన్. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చిన రియాక్షన్కి ఇక్కడ ఈయన చేసేది ఓవర్ యాక్షన్. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళని తిట్టడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటి, ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి? ఇది ఎలా రియాక్షన్ అవుద్ది? ఓవర్ యాక్షన్ అవుద్ది. ఇది ఓవర్ యాక్షన్ రియాక్షన్ అని కలిపే మీదేమవుతుంది? తులసి చందు, మీరు ఆలోచించండి ఒకసారి. అది డబల్ కమేటా, డబల్ ఓవర్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ నాయకుడినైనా సరే సామాన్య పౌరులు గట్టిగా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి ఏది నాకు అర్థం కావట్లేదమ్మా. నేను ఇతన్ని అడిగాను, ప్రశ్న రావణ్ని అడిగాను, అలాగే ఆయన అడిగాను, ఎవరో ప్రకాష్ రాజ్ని అడిగి, నిన్ను కూడా అడుగుతున్నాను, ఎందుకు అంత క్వశ్చన్ చేయాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? ఆయన వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? ఏ కులానికి అన్యాయం జరిగింది? ఏ మతానికి అన్యాయం జరిగింది? ఎందుకు మీరందరూ ఇంత బాధపడిపోతున్నారు? ఇంత వేదనకి ఎందుకు గురవుతున్నారు? ఎవరైనా చెప్పండి అమ్మ ఒక కారణం. ఏమనంటే అప్పుడు ఆయన ఆ పార్టీతో ఉన్నాడు, ఈ పార్టీతో ఉన్నాడు, లేకపోతే అప్పుడు ఆయన సిద్ధాంతంతో ఉన్నాడు, ఇప్పుడు ఆ సిద్ధాంతం నచ్చితే ఫాలో అవ్వు, సిద్ధాంతం నచ్చకపోతే వదిలే. నిన్నేమి రమ్మ, ఇప్పుడు నేను సిద్ధాంతం మార్చుకున్నా నువ్వు నాతో రారా బాబు అని చెప్పి ఆయన అయితే ఎవరిని బతుకున్నట్టు కదా. ఆయనకి ఏది కరెక్టో చేసుకుంటూ వెళ్తాడు, నచ్చినోడు ఫాలో చేస్తాడు, నచ్చినోడు ఫాలో చేయొద్దు, నీకు నచ్చినోడు ఫాలో చేసుకో మళ్ళీని. అంతేగాని నువ్వు పలానా డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చావు కాబట్టి నువ్వు ఎప్పుడు అదే డ్రెస్లో తిరిగంటే ఏం లెక్క ఇది? వాళ్ళని ఇష్టపడ్డామని మనకి ఇష్టపడినట్టు వాళ్ళని బతకమని చెప్పకూడదమ్మా. వాళ్ళు ఒకవేళ ఇంకా వాళ్ళు బతికే బ్రతుకంతా మనకి ఇష్టం వచ్చినట్టుంటే ఇష్టపడాలి, లేదు తర్వాత రోజు మనకి ఇష్టం లేనంటే ఆయన ప్రవర్తించాడు అనుకో, మనం ఇష్టపడ్డం మానేయాలి. అంతేగాని నువ్వు పలానా రోజు వైట్ అండ్ వైట్ వేసావు, నువ్వు లైఫ్ లాంగ్ నాకు వైట్ అండ్ వైట్ వేసి కనిపించాలంటే తప్పమ్మా. ఇది ఇలాంటి సమర్థనలో ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకు అంత విషయం కక్కేస్తున్నారు ఒక నాయకుడి మీద? ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్న ఒక కులం, ఆ కాపు కులం, ఎందుకు ఆ కులం మీద అంత విషం కక్కుతున్నారు? ఎందుకు ఇంతమంది? కొంతమంది ఏమో జర్నలిస్టులు ముసుగు, కొంతమంది కులం ముసుగు, కొంతమంది మాల ముసుగు, కొంతమంది కాపు ముసుగు, ఇన్ని ముసుగులు వేసుకుని ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం పోయే కాలం? ఏం పోయే కాలం అంటున్నాను.
తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఉంది, తెలంగాణలో అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయా? అరే తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడకుండా ఆంధ్ర మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళని మేము పేటీఎమే అంటాం. లేదు మీరు అక్కడ మాట్లాడుతూ ఆంధ్రాలో కూడా ఒకవేళ కూటమి మంచి చేస్తే మంచి అని చెప్పి, లేదు జగన్ గారు అంతకుముందు మంచి చేస్తే అలా బ్యాలెన్స్డ్కి వెళ్తే జర్నలిస్టులు అంటాం. అంతేగాని జగన్ గారిని వెనకేసుకొస్తూ మంచి చేసే ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి తప్పుడు వాదనలతోటి ఏదో మసిపూసి మారేడికాయ చేసేద్దామంటే పేటీఎంలు అంటాం. ప్రజల్లో మీకున్న క్రెడిబిలిటీ బాధ, మాకేం నష్టం లేదు. ఈ వాళ్ళని అభిమానించడము లేకపోతే గట్టిగా విమర్శించడము నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్ ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. అండ్ ఇక్కడ ప్రశ్న రావణ్ని పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగినప్పుడే క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయమన్నారు కదా, ఆయన తప్పు చేయకుండా కూడా క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓవర్ అవుతుంది, చూసేవాళ్ళకి జుగుప్సాకరంగా ఉంటుంది. ఇదిగో ఇలాగ అరెస్టులు జరుగుతాయి, జనాలు పరుగులు తీస్తారు వెనకాతల తరిమి కొట్టడానికి. అంత ఆషామాషి ఏం కాదు అది. మనం చెప్పేటప్పుడు తొడలు కొట్టేసి మెడలు రుద్దేసుకుని ఎన్నో పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మొదలెట్టాక ప్రజాగ్రహం వచ్చిన తర్వాత మనం జాలి కబుర్లు చెప్పకూడదు, సింపతి కోసం ట్రై చేయకూడదు. కాబట్టి అది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎవరినన్నా సరే, ఎవరు భారతదేశంలో విమర్శకు అతీతుడు కాదు, ఈవెన్ దేవుళ్ళతో సహా విమర్శించండి. కానీ ఆ విమర్శకు ఒక అర్థం పరమార్థం ఉండాలి, దానికి ఒక ఆధారం ఉండాలి. ఏ ఆధారం లేకుండా, ఏ కారణం లేకుండా మేము వెళ్ళి ఎవరినో తిట్టేస్తామంటే ఆయన ఒప్పుకోవచ్చు, ఆయన అభిమానులు ఒప్పుకోరు. లేదా ఆయన ఒప్పుకోవచ్చు, చట్టాలు ఒప్పుకోవు, శిక్షలు పడతాయి, కేసులు పడతాయి, అరెస్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు, రిమాండ్ ఇవ్వకపోవచ్చు, కానీ కోర్టుకు వాయిదాలు తిరగాలి. అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు ఉంటాయి కాబట్టి శిక్ష పడుతుంది. శిక్ష పడితే అప్పుడు వెళ్ళాలి జైలుకి. ఏమనుకుంటున్నారో, కోర్టు అంటే ఏమనుకుంటున్నారు, కేసు అంటే ఏమనుకుంటున్నారో, దానిలో ఉన్న ఆ బరువు ఏంటనేది మీకు తెలియక చాలా సరదాగా ఉంది. రేపటి నుంచి తెలుస్తుంది రావణ్కి.